హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లతా జ్యోతుల ది గాడ్స్ నేచర్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు యాక్చువల్లీ టాపిక్ ఏంటంటే, చిన్నపిల్లలు ఉంటారు కదా, అప్పుడే పుట్టిన బేబీస్ యాక్చువల్గా మదర్స్కి తెలియదు వాళ్ళని ఎలా పోషించుకోవాలి ఏంటి అనేది. సో ఈరోజు టాపిక్ అదనమాట. చిన్నపిల్లలు చాలా చాలా క్యూట్గా ముద్దుగా ఉంటారు. సో వాళ్ళ గురించి ఈరోజు టాపిక్. అప్పుడే పుట్టిన వాళ్ళు ఎత్తుకోవటానికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు చాలా కష్టపడుతూ ఉంటారు. పెద్దోళ్ళు లేనిది వాళ్ళని సంరక్షించడం కష్టం అవుతుంది అనమాట వీళ్ళకి. సో ఈరోజు ఆ పిల్లల్ని ఎలా ఎత్తుకోవాలంటే, మెడ ఉంటుంది కదా, వాళ్ళ మెడ దగ్గర హ్యాండ్ పెట్టేసేయండి. ఈ హ్యాండ్ ఉంటుంది కదా, మెడ దగ్గర హ్యాండ్ పెట్టేసుకొని వాళ్ళ బాడీ మొత్తానికి ఈ హ్యాండ్ సపోర్ట్ ఇవ్వాలి. ఇలా ఎత్తుకున్నారంటే మాత్రం ఆ బేబీ అన్కంఫర్ట్ లేకుండా హ్యాపీగా ఉంటుంది. సో ఫీడింగ్ చేసేటప్పుడు కూడా సపోజ్ ఇలా కూర్చున్నారు, మీరు కంఫర్ట్గా కూర్చోవాలి. సో చైరో లేకపోతే ఇంకెక్కడో కూర్చున్నారు అనుకున్నాం, కూర్చున్నప్పుడు మీ మీద ఒక పిల్లో వేసుకోవటమో లేకపోతే దిండు దుప్పట వేసుకోవటమో చేసేసి ఇలా పెట్టుకుంటే ఏ వైపు అయితే మీరు పాలు ఇస్తున్నారో ఆ వైపు ఆ బేబీకి నేను ఎలా చెప్పానో అలా కంఫర్ట్గా పట్టుకొని ఇవ్వండి. ఎందుకంటే మీరెంత కంఫర్ట్ ఉంటారో బేబీ కూడా అంత కంఫర్ట్ ఉండాలి. తన హెడ్, చాలామంది హెడ్ చూస్తూ ఉంటాము. ఇక్కడికి వచ్చేసరికి కొంతమందికి ఫ్లాట్గా ఉంటుంది, కొంతమంది వెడల్పుగా ఉంటుంది. అది ఎందుకు ఉంటుందంటే మనం పట్టుకునే విధానాన్ని బట్టి, మనం పడుకొని పెట్టే విధానాన్ని బట్టి అది ఇంకా వాళ్ళకి లైఫ్ లాంగ్ అలా ఉండిపోతుంది అనమాట. సో మీరు కనుక వాళ్ళని కేర్ఫుల్గా కనుక ఎత్తుకున్నారంటే వాళ్ళకి మంచి తలిస్తారు. ఇక్కడ పాటు నాదైతే సూపర్ ఉంటుంది అని కాదు, అందరివి పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. మీరు ఎత్తుకునే దాన్ని బట్టి వాళ్ళది డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్స్ బాగానే చూసుకుంటారు. సో వన్స్ ఇంటికి వచ్చిన తర్వాత ఈ తల్లిదండ్రులకి ఎలా ఏంటి అనేది తెలియదు. సో యాక్చువల్గా అక్కడ ఏం చెప్తారంటే డాక్టర్లు ఏంటంటే, ఇప్పుడు అన్నీ ఇంగ్లీష్ మందులు కావటం వల్ల డాక్టర్స్ వాళ్ళకి సగం నాలెడ్జ్ ఉంటుంది అసలే. అంటే వాళ్ళకే సగం తెలుసు. ఆ సగం వీళ్ళకి ఏంటంటే బేబీని తీయడం, ఆపరేషన్ చేయడం వరకు చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. డాక్టర్స్ అందరూ మంచోళ్ళే, చేస్తారు. కానీ బాడీలోకి ఏం తినాలి ఏం తినకూడదు అనేది వీళ్ళకి కరెక్ట్గా చెప్పకపోవటం వల్ల వీళ్ళేంటి, మమ్మల్ని అన్నీ తినమన్నారని ఇంటికి వచ్చి అడ్డమైన గడ్డి మొత్తం తింటారు. అక్కడే స్టార్ట్ చేస్తారు కోడిగుడ్లు, చికెను, లేకపోతే వీళ్ళు ఏదైతే హాట్గా తినడము, ఇంకపోతే బేబీస్కి మోషన్స్ అయ్యే ఐటమ్స్ తినడము, గోంగూర, కుట్లు ఇబ్బంది పెట్టేవి. మీకు వన్స్ సిజేరియన్ ఆపరేషన్ అయినప్పుడు అది కట్ చేస్తారు కాబట్టి స్కిన్ని, అంటే 3-4 లేయర్స్ కట్ చేస్తారు. ఆ 3-4 లేయర్స్ నీకు చిన్న దెబ్బ తగిలితేనే ఆ దెబ్బకి నువ్వు పప్పు తింటే అక్కడంతా ఒకలాగా అయిపోతుంది స్కిన్. అలాంటిది నీకు ఆపరేషన్ చేసినప్పుడు నువ్వు పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేవి నువ్వు కేర్ఫుల్గా లేకపోతే, అంటే నువ్వు పర్ఫెక్ట్గా డైట్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోకపోతే నీకు ప్రాబ్లం అవుతుందన్నమాట. సో మీరు ఆకుకూరలు, గోంగూర, వంకాయ, నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ఉండట్లేదు కాబట్టి చాలామంది, గోంగూర, వంకాయ, ఇకపోతే కొన్ని పప్పు రిలేటెడ్ ఐటమ్స్ ఉంటాయి, పచ్చి చేపలు, ఇవి తినకండి. ఇంకపోతే బంగాళదుంప కూడా వాతం చేస్తుంది పిల్లలకి, అది కొన్ని మంత్స్ అవాయిడ్ చేయండి. సరే, ఇంటికి వెళ్ళిన తర్వాత సపోజ్ మీకు పాలు పడకపోతే ఇంకా ఫీడింగ్ ఇవ్వడం మానేసేసి చక్కగా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు, డబ్బాలు పట్టించడం అలవాటు చేసుకుంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తల్లి పాల కంటే, తల్లి ప్రేమ కంటే శ్రేష్టమైనది అప్పుడే పుట్టిన బిడ్డకి ఏది ఉండదు సృష్టిలో. అమ్మ తర్వాత ఏదైనా, నానైనా ఎవరైనా. ఈయన నాన్న అని చెప్పేది కూడా అమ్మ చెప్తేనే ఆ బిడ్డకు తెలుస్తుందనమాట. సో అలాంటి తల్లి చక్కగా కేర్ఫుల్గా పాలిస్తే ఆ బేబీకి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది, చిన్న వాటికి వీక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో డబ్బా పాల మీద ఆధారపడకుండా, మీకు పాలు రాకపోయినా సరే పాలు పడటానికి ఏమేమి చేయాలి, పాలు పడటానికి ఏమేమి చేస్తే మనకు పాలు పడతాయి, ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను నేను. సో అలా కేర్ఫుల్గా ఉండండి. సో పిల్లలకి కొన్ని తిన్నప్పుడు ఏమవుతుందంటే, మనల్ని అన్నీ తినమన్నారని చెప్పేసి అడ్డమైన గడ్డి తినటం వల్ల పిల్లలకి మోషన్స్ అవుతాయి. వాళ్ళకి ఎందుకు మోషన్స్ అవుతాయి అంటే, మన పాలు తాగుతున్నారంటే మనం ఏదైతే తిన్నామో అది డైజెషన్లో జరుగుతుంది, పాలల్లో కూడా వెళ్తుంది అనమాట. ఆ విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ మొత్తం పాలల్లోకి వెళ్ళి మనకి ఏదైతే బాడీ ఆపరేట్ చేస్తుందో సేమ్ పిల్లలకు కూడా అది వెళ్తుంది. అలాంటప్పుడు ఎంతో కష్టపడి కన్నా 9 months కన్నప్పుడు కేర్ఫుల్గా వాళ్ళకి కొంచెం మోషన్స్ అవ్వకుండా, వాళ్ళకి జ్వరం తగ్గాలంటే వాళ్ళకి సిరప్ వేయాల్సిన అవసరం లేదు. నువ్వు మెడిసిన్ తీసుకున్నావంటే వాళ్ళకి సిరప్ వేసినట్టే, వాళ్ళకి తగ్గిపోతుంది. వాళ్ళకి మోషన్స్ అవుతుంటే నువ్వు మోషన్కి నీకు కంట్రోల్ చేసుకోవడానికి నువ్వేమన్నా వేసుకుంటావంటే సరిపోతుంది. వంకాయలు, మోషన్స్ అవేవి తినకుండా. ఇంకొకటి ఏంటంటే, చాలామంది వెయిట్ చేస్తుందని బాలింతలకి మజ్జిగ ఇస్తారు. కొన్నాళ్ళు మజ్జిగ ఇవ్వకండి అమ్మ. మజ్జిగ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు పాలు తాగినప్పుడు పాలు కక్కుంటూ ఉంటారు, మీరు అబ్జర్వ్ చేశారేమో లేదో, వైట్గా కొంచెం గ్యాప్గా పాలు ఇరిగిపోయినట్టుగా కక్కుంటారు. ఇవి ఎందుకు కక్కుంటారంటే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం వల్ల.
పాలు పిల్లలకి ఏడుస్తున్నారని చెప్పేసి ఎవ్రీ 1 అవర్కి ఇవ్వటం, హాఫ్ అన్ అవర్కి ఇవ్వటం కరెక్ట్ కాదు. ఎవ్రీ 2 అవర్స్కి ఇవ్వండి. వాళ్ళు నిద్ర వస్తున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు నిద్రపోండి. నిద్రపోనివ్వండి, డిస్టర్బ్ చేయకండి. వాళ్ళు సౌండ్ లేకుండా పడుకోబెట్టడానికి ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటే, పిల్లలు పడుకున్నప్పుడు తల్లి కూడా మ్యాక్సిమం పడుకోవడానికి ట్రై చేస్తే తను లేచినప్పుడు తను మెలకుగా ఉండి తన బిడ్డను చూసుకోగలుగుతుంది. పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఏం చెప్తారంటే, పగలు నిద్రపోకూడదు బాలింత, నైట్ నిద్రపోవాలని చెప్తారు. ఈ బాలింత అనేది పర్ఫెక్ట్గా హెల్తీగా ఉంటేనే ఆమె ఇచ్చే పాలు ఆ బేబీకి హెల్తీగా వెళ్తాయి. సో మీకు ఎప్పుడు నిద్రపోవాలనిపిస్తే అప్పుడు నిద్రపోండి. అంటే బేబీ ఎప్పుడు నిద్రపోతుందో వాళ్ళతో పాటు మీరు నిద్రపోండి, వాళ్ళతో పాటే లేవండి. సో ఇది హెల్దీ అనమాట. మినిమము బాలింత అయినా ఎవరైనా 8 అవర్స్ నిద్రపోవాలి. సో ఆ 8 అవర్స్ నిద్రపోవడానికి ట్రై చేయండి బాలింతలు కూడా. సో మీ పిల్లల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఇంకోటి ఏంటంటే, పిల్లలకి వాతం చేస్తుంది బాగా. వాతం చేసినప్పుడు టాయిలెట్ సరిగా రాదనమాట. వీళ్ళకి వాతం చేసినప్పుడు టాయిలెట్ ఎందుకు సరిగా రాదంటే, తినే ఫుడ్లో వాతానికి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి అలాంటివి తింటుంది. సో ఇదైతే వెంటనే రాలేదంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు చిన్న ట్యూబ్ లాంటిది ఏదన్నా పెట్టి తీయటం చేస్తారు. లేకపోతే అంతగా డాక్టర్ మీకు హాస్పిటల్ దూరంగా ఉంటే ఏదన్నా చిన్న సోపు అలాంటిది పెట్టి, లోపలికి కాదు పిల్లలకి ఏదన్నా పెట్టేసి పాస్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళకి రావట్లేదనుకో, ఇంకా మీకు ఆప్షన్ లేదు, హాస్పిటల్ చాలా దూరం ఉన్నాయంటే ఏం చేస్తారంటే, నేను కంపల్సరీ అన్నట్లా ఫస్ట్ ఎయిడ్ లాగా చెప్తున్నాను అనమాట. తనకి బేబీ పాలు తాగుతూ ఉంటుంది కాబట్టి ఆ పాలు ఎలాగూ తినికి ఒక 12 అవర్స్కి తిని బాడీలోకి వెళ్ళిపోయి తినికి కూడా డైజెషన్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి తిన్న వాటిల్లో ఆ మోషన్ అయ్యేది తిందనుకోండి, ఆ బేబీకి మోషన్ అవుతుంది అనమాట. ఇంకొకటి వెయిట్ లాస్ అవ్వటం బాలింతలు చాలా ఈజీ. మేము డెలివరీ అయిన తర్వాత వెయిట్ లాస్ అవ్వము అంటారు. నిజం చెప్పాలంటే బాలింతలు వెయిట్ లాస్ అయినంతగా పర్ఫెక్ట్గా వీళ్ళు ప్లాన్ చేసుకుంటే మామూలు మనిషి కూడా వెయిట్ లాస్ అవ్వడు. ఎందుకంటే పాలిస్తూ పని చేసుకుంటూ అలసిపోతుంది కాబట్టి త్వరగా వెయిట్ లాస్ అవుతుంది. బాలింత లావు అవుతుందంటే ఏ పని పాట చేయకుండా పిల్లోడిని మాత్రమే చూసుకుంటుంది అని అర్థం. సో ఆపరేషన్ చేసినాక కొన్నాళ్ళు వాకింగ్ చేయండి. బాబు నిద్రపోతున్నప్పుడు, పాప నిద్రపోతున్నప్పుడు జస్ట్ వాకింగ్ చేయండి. కొంచెం దూరం చేయండి. ఏమేమి తింటే వెయిట్ లాస్ అవుతారు. మీరు తిన్నప్పుడు వెయిట్ లాస్ అవుతారు, మీరు అవ్వాలి కానీ బేబీ కూడా అవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి. బేబీకి పర్ఫెక్ట్ డైట్ ఇవ్వండి. సో చిన్నపిల్లలు, చాలా చాలా చిన్నపిల్లలు, ఈ రోజుల్లో అయితే పిల్లలు పుట్టడం చాలా కష్టం అవుతుంది కాబట్టి ఉన్న పిల్లల హెల్త్ని పాడు చేసుకోకుండా కొంచెం క్రమశిక్షణగా ఆ రోజుల్లో మా పిల్లలకు మేము ఇవ్వలేదు ఇవన్నీ పక్కన పెట్టేసి ముసలమ్మ ముచ్చట్లు, కానీ పెద్దోళ్ళు చెప్పేవి చాలా మంచి విషయాలు ఉంటాయి. సో వాటిని ఆచరించండి. తలనొప్పి వస్తున్నప్పుడు చెవులకి, అవి తలనొప్పి అని కాదు, బాలింతల చెవులకు దూదులు పెట్టుకోండి, మర్చిపోకండి. ఇంకొక విషయం ఏంటంటే, పిల్లలకి అందరికి ఇప్పుడు బిలిరూబిన్ ఎక్కువ ఉంటుంది. బిలిరూబిన్ పర్సెంటేజ్ పుట్టిన పిల్లలందరికీ ఎక్కువ ఉంటుంది కాబట్టి పసికర్లు ఉంటున్నాయి వాళ్ళలో. సో వీళ్ళకి ఏంటంటే డి విటమిన్ కోసం అని చెప్పేసి ఎండలో ఉంచమని చెప్తారు. డి విటమిన్ అప్ టు మార్నింగ్ 9 o'clock వరకు వస్తుంది. పొద్దున్నే మంచు తీసుకెళ్ళి పిల్లలకి జలుబు వచ్చేలాగా పెట్టకండి. జస్ట్ ఒక 30 minutes కూడా అవసరం లేదు, 20 minutes సరిపోతుంది బేబీకి. సో మంచు పోయిన తర్వాత 8:30 అలా తీసుకెళ్ళి కోసేపు చూయిస్తే ఎండ సరిపోతుంది అనమాట. ఎండలోకి కళ్ళు పెట్టి చూడాలి. అది అల్ట్రా వైలెట్ రేస్ అనమాట. బేబీకి ఆ కళ్ళు దాన్ని చూసేసరికి పెట్టకండి. ఎప్పుడు బేబీకి ఎండ తగిలితే చాలు, ఆ కళ్ళు రేస్ పడితే రెటీనా అవి డ్యామేజ్ అవుతాయి. సో బీ కేర్ఫుల్ అనమాట, అల్ట్రా వైలెట్ రేస్ తగలకుండా. సో బేబీని ఎంతో కష్టపడి కంటున్న మీరు హెల్తీగా ఉంచుకోండి, ఆరోగ్యంగా ఉంచుకోండి. ఎలా వెయిట్ లెస్ అవ్వాలి, ఏమేమి తింటే పాలు పడతాయి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఇకపోతే నేను ఓ ఆడది అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఎపిసోడ్ జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే ఇచ్చాను అనమాట నిన్న. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అది చూడండి. ఎందుకంటే ఇది ఒక యథార్థ గాథ. తన నిజ జీవితంలో తను ఒక పూర్గా పుట్టి ఒక రిచ్ అంబాసిడర్గా ఎదిగి మళ్ళీ ఆ పొజిషన్లో ఉన్న తను మళ్ళీ మొదటి ప్లేస్కి ఎలా వచ్చినప్పుడు తను దాన్ని పోకుండా ఎలా కాపాడుకుంటుంది, అసలు ఎంతమంది తను ఒంటరిగా ఫైట్ చేస్తున్నప్పుడు ఎంతమంది తనతో పాటు ఉండి హేళన చేస్తున్నారు, ఇవన్నీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను. టైంపాస్కి అయితే చెప్పట్లేదు నేను ఇది. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క వాళ్ళకి షేర్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. మీ విలువైన కామెంట్ చేస్తే నావి ఏవైనా మిస్టేక్స్ ఉంటే సర్దిద్దుకోవడానికి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ అప్ అవుతూ మీ స్వర్ణలత.